అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో రికార్డు స్థాయి పోలింగ్ ఏం చెప్తుంది? అసాధారణ పోలింగ్ శాతం ఏం సంకేతాలు ఇస్తుంది? ఎలాంటి మార్పులకు కారణమయ్యే ఛాన్స్ ఉంది? ప్రభుత్వాలను మారుస్తుందా లేక ఉన్న ప్రభుత్వాలకే మద్దతు పలుకుతుందా? ఇదే దేశమంతా వినిపిస్తున్న ప్రశ్న. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రాత్రి 11:30 నాటికి 78.27% ఓట్లు పోలయ్యాయి. ఇక తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇక కేరళలో అత్యధికంగా కోజికోడ్ జిల్లా 81.35%, పాల్కడ్లో 80%కి పైగా నమోదైతే పతనంతిట్ట జిల్లాలో అత్యల్పంగా 70.76% పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల పోలింగ్ అధికారికంగా సాయంత్రం 6 గంటలకే ముగిసినా ఉత్తర కేరళలో పలు బూతుల్లో పెద్ద క్యూలు కొనసాగాయి. అదేవిధంగా అస్సాంలో 84.42%, పుదుచ్చేరిలో 89.80% భారీ పోలింగ్ నమోదైంది. మరి ఇంత భారీగా ఓటర్లు పోటెత్తడం ఏ ఫలితాన్నిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఇది ఉన్న ప్రభుత్వాలను దించేస్తుందా లేక అదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. కేరళ విషయానికి వస్తే గతంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఎక్కువ. 2011, 2016 ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. అధికార మార్పు జరిగింది. కానీ 2021లో దీన్ని ఎల్డీఎఫ్ బ్రేక్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక కేరళలో 1960లో 85.72%, 1987లో 80.64% పోలింగ్ నమోదైంది. ఇక 1977లో 79.2% ఓటింగ్ నమోదైంది. ఇక కేరళ ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ ఉంది. 1980 నుండి కేరళలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారాయి. ఈ సాంప్రదాయాన్ని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ తిప్పికొట్టింది. 2021లో వామపక్షాలు ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి రెండోసారి అధికారంలోకి వచ్చాయి. మరి ఇప్పుడు కేరళలో పెరిగిన పోలింగ్ శాతం ఎల్డీఎఫ్కు మూడోసారి అధికారం కట్టబెడుతుందా లేక నిరుత్సాహపరుస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అటు అస్సాంలో గురువారం 85.64% పైగా పోలింగ్ నమోదైంది. 2021లో అక్కడ 82.04% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ పెరిగిన పోలింగ్ శాతం బీజేపీకి మూడోసారి అధికారాన్ని వస్తుందా లేక అధికార మార్పిడికి కారణమవుతుందా అనే ప్రశ్న మొదలైంది. ఇటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోలింగ్ శాతం 90% దాటింది. ఓవరాల్గా పోలింగ్ శాతం పెరగటం అంటే ఏదో ఒక సంచలనమే ఉంటుందనేది సాధారణంగా చెప్పుకునే మాట. దీంతో ఈ 3 చోట్ల ఏం జరుగుతుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనే ఉంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.